ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. గడిచిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ స్థితినిచ్చి దేవా మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు తీసుకొని రావడం కొరకై మీరు చూపుతూ వచ్చిన మీ కృప, మీ ప్రేమ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. దేవా, ఎక్కడో లోకంలో పడిపోయి చెడిపోయి నిస్సహాయ స్థితిలో దేవా నిరాశ్రయముగా ఉన్నప్పుడు మీరు నా ఎడల మా ఎడల ప్రేమ చూపించి నా మీద మా మీద దేవా మీరు మీ కరుణను మీ జాలిని దేవా మీ వాత్సల్యమును కనపరచి దేవా ఇహలోక మాలిన్యములో నుండి మా తండ్రి మీరు కరుణించి మీరు కార్చిన మీ అమూల్యమైన కలువరి సిలువ రక్తము ద్వారా మీరు నన్ను మమ్మల్ని విమోచించి పాపపు ఊబిలో నుండి బయటికి తీసుకొని వచ్చి దేవా మీ కొరకే ఒక ప్రత్యేక జనాంగముగా మీ కుమారులముగా మీ కుమార్తెలముగా దేవా మీ యొక్క రాజ్యమును కట్టే విషయములో దేవా పనివారముగా ఉండటానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించుము. అట్టి ఆధిక్యతలో ఇంకను ఎవరైతే దేవా రాలేకపోతే వచ్చారు అటు వారిని మీరు కరుణించి మీరే వారిని సమకూర్చుము దేవా. అటు ప్రత్యేకించి దినముకై స్తోత్రాలు. పునరుద్ధాన దినమందు దేవా దీన్ని ఆధారం చేసుకుని మేము దేవా మిమ్మల్ని ఆరాధించబోతుండగా దేవా మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవారిని బలపరచుమయ్యా, వాయిద్యాలు వాయించేవారిని బలపరచుము తండ్రి. అలా కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నిలవబడుతున్న మీ దాసుని నన్ను బలపరచండి. పరమ నుంచి కొంత అనుగ్రహించి మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి మా తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. బలవర్తమానం ద్వారా నన్ను మమ్మల్ని సరిచేయండి దేవా. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచండి దేవా. మేము బలహీనపరచబడకుండా దేవా క్రీస్తు యేసునందు బలపరచబడిన వారమై ఆత్మీయంగా దేవ ముందుకు సాగగలిగే అనుభవంను మీరు మాకు దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ అటు ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో నిలవబడుతున్న మీ ప్రతి దాసుని మీరు బలపరచమని వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 167. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను. స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖము
దుఃఖములను మనకై తానే భరించే, మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే, మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై, మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, అతిక్రమం క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను, మాయాతిక్రమం క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను, తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు, తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వాహించే మనకై, పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వాహించే మనకై, ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై, ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర శిలువపై, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా, క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా, సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే, సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ మా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. పాట సంఖ్య 168, సాంగ్ నెంబర్ 168.
దూతగణములెల్లాం ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లాం ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, సగిన దేవా పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచినా, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచినా. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను
పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా పూజించెద నిన్ను నాదు జీవితమంతా పూజించెద నిన్ను నాదు జీవితమంతా భూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని భూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు మమ్ము నడిపించితివి పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమాధానకర్త నీకే వందన స్తుతులు సమాధానకర్త నీకే వందన స్తుతులు భూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహపరములలో ఆయన మహిమా నిండి ఉన్నదని గానం చేసిరి ఇహపరములలో ఆయన మహిమా నిండి ఉన్నదని గానము చేసిరి దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాట సంఖ్య 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్మాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరము నాగలదు, సంతృప్తి నీ మందిరము నాగలదు. చందానంద ప్రవాహంబు విరసింది, చందానంద ప్రవాహంబు మెరిసింది. వింతైన జీవాపు చూటందు గలదు, ఇంతైన జీవాపు చూటందు గలదు. ఎంతైనా మా పూజారుడా నీవే, ఎంతైనా మా పూజారుడా నీవే. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము.
యేసు నీవే మా సర్వము నాకెప్పుడు నీతోనే స్నేహము ఇంతటి ప్రేమను నేనెంతో పొందియో ఇంతటి ప్రేమను నేనెంతో పొందియో మొదటి ప్రేమనెంతో విడచిపెట్టి తిని మొదటి ప్రేమనెంతో విడచిపెట్టి తిని సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ సతతము మాం పూజార్హుడా నీవే సతతము మా పూజార్హుడా నీవే మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా తలపు మాటల్లో మా చూపు నడకలో మా తలపు మాటల్లో మా చూపు నడకలో మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మక్కువతో మా ప్రభు మెప్పించేదాము మక్కువతో మా ప్రభు మెప్పించేదాము ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ఎక్కడైనా మా యేసు సన్నిధిలో ప్రభు యేసు నీవే మా సర్వము నాకెప్పుడు నీతోనే స్నేహము ప్రభు యేసు నీవే మా సర్వము నాకెప్పుడు నీతోనే స్నేహము పరిశుద్ధం వైనాది నీ దివ్య నైజము పరిశుద్ధం వైనాది నీ దివ్య నైజము పరిశుద్ధం వైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధం వైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రారాజు పాలించుము ప్రభు యేసు రారాజు మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము సోదర ప్రేమ సమాధానంబులతో సోదర ప్రేమ సమాధానంబులతో సాత్విక సంతోష భక్తి వినయాలతో సాత్విక సంతోష భక్తి వినయాలతో ఇంతైన మాదు స్తుతి పరిమళాలతో ఇంతైన మాదు స్తుతి పరిమళాలతో వినయంబునా పూజింతుము నిన్ను వినయంబునా పూజింతుము నిన్ను మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభు యేసు నీవే మా సర్వము మాకెప్పుడు నీతోనే స్నేహము
చివరిగా పాట సంఖ్య 170, సాంగ్ నెంబర్ 170. ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా నేను నిదురాబోయి మేలు కొందును నేను నిదురాబోయి మేలు కొందును నా పైన 10,000 మోహరించినాను నా పైన 10,000 మోహరించినాను నేనెన్నాడు విరువబోను నేనెన్నాడు విరువబోను ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా నా మీదికి లేచి వాదించువారు నా మీదికి లేచి వాదించువారు వారికి రక్షణ వేదాను వారు వారికి రక్షణ వేదాను వారు వేలాదిగా నిలిచినారు వేలాదిగా నిలిచినారు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా వెలుగెత్తి యెహోవా సన్నిధి యందు వెలుగెత్తి యెహోవా సన్నిధి యందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించి వేడిన ఎట్టి దినమందు ఇంతగా రక్షించితివంచు ఇంతగా రక్షించితివంచు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా రక్షణ నిచ్చుట మన యెహోవాదే రక్షణ నిచ్చుట మన యెహోవాదే రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు రంజిల్లు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా నీ అంద చందాల మోము మెరిసింది నీ అంద చందాల మోము మెరిసింది నీ మాటల అమృత ధారాలు లిఖింది నీ మాటల అమృత ధారాలు లిఖింది నిన్నే ప్రేమించి పూజింతును నిన్నే ప్రేమించి పూజింతును ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా
దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం ఇలా చేరి వచ్చి మనందరినీ కలుసుకొని దేవుని యొక్క నామమును గణపరచడానికి ప్రభువు చూపిన ఆ మహాకృపను బట్టి ఏం చాలా ప్రభువును మనమందరము ఆరాధించాలా, స్తుతించాలా, ఆయనను పూజించాలా కదా. కాబట్టి మనము చూస్తే రండి, యథాప్రకారముగా మనము ప్రభువును ఆరాధించక మునుపు మనము ధ్యానిస్తూ ఉన్న మన భాగంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతిగా మనకు దాదాపుగా కనపడదు. ఎందుకనంటే మనం చాలాసార్లు వింటూ వచ్చాం, దేవుడు మనల్ని ప్రేమించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే మనము దేవుని యొక్క సృష్టి. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట, ప్రేమిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము చూస్తే ఒక సెల్ ఫోన్ని తయారు చేసిన వ్యక్తి తన సృష్టిని ప్రేమించడం తప్పు కాదు. అలాగే ఒక ల్యాప్టాప్ను కనుగొన్న ఒక మనుష్యుడు తన యొక్క సృష్టిని ప్రేమించడం తప్పు కాదు. కాబట్టి అలాగ ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే నన్ను ప్రేమిస్తూ వచ్చాడు కదా. ఎంత ప్రేమ! నేను అనుకున్నాను, ప్రభా ఎంత ప్రేమయ్యా నువ్వు ప్రేమించేది, నువ్వు ప్రేమించే ప్రేమను మేము ప్రతి వారం నేర్చుకుంటా ఉన్నాను నా వ్యక్తిగత జీవితంలో. అయినప్పటికీ కూడా నీ ప్రేమ ప్రతి వారం ఎట్లా కనపడుతుందంటది, ఎట్లా కనపడుతుంది మనకి నూతనమైనదిగా బైబిల్లో రాయించబడతా వచ్చింది. అనుదినము ఆయన ఏం చేస్తుందంటే నూతనముగా పుడుతున్న వాత్సల్యము అని రాయించబడింది బైబిల్లో. ఈరోజుండే ప్రేమ కాదు, రేపుండే ప్రేమ కాదు, ఎల్లుండే ప్రేమ కాదు కదా. మనము చూస్తే నూతనముగా జతపరచబడిన వారిని చూస్తే వారు క్రొత్తలో ఎట్లుంటారంటే ఎంత అన్యోన్యతో కదా. పిలిచాడనుకో, ఏమమ్మాయి ఏం చేస్తున్నావు అంటే, చెప్పండి ఏం కావాలా. 5 ఏళ్ళైన తర్వాత ఏమప్పా ఆడున్నావు, 10 ఏళ్ళైన తర్వాత యాండవురా. చూడండి ఎట్టుందో, దినం ఏమైపోతా వస్తూ ఉందంట, ఈ ప్రేమ కాస్త తగ్గిపోతూ ఉంది. అయితే దేవుని ప్రేమ తగ్గిపోలా. ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే యెషయా గ్రంథంలో అనుకుంటా, యెషయాలోను మరి ఇర్మియాలోను ఎలా ప్రేమిస్తూ ఉన్నంట, శాశ్వతమైన ప్రేమతో. 33:3 ఇర్మియా కదా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది కూడా విడవక ఎడబాయక. ఏ ప్రేమైనా విడిచిపెట్టాల్సిందే భూమి మీద. అయితే దేవుడు మాత్రం ప్రేమిస్తే మనల్ని 31వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా. కాబట్టి దేవుడు మాత్రం మనల్ని ఒక్కసారి ప్రేమిస్తే విడిచిపెట్టాడు. మనము చూస్తే దేవుని యొక్క ప్రేమ, ఈ మాటని నేను అనుకుంటా ఉన్నప్పుడు ప్రభు నాకు చాలా విషయాలు బయలుపరిచాడు. రండి, వాటిలో నుండి కొన్ని విషయాలు నేను మీకు పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మనము పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. దాని కొరకే రండి. దేవుడు తన జననము ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి పుట్టుక మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అన్నది బయలుపరుస్తుంది. దాని కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు చాలా స్పష్టంగా రాయించబడతా వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుడు నీ కొరకు నా కొరకు ఏం అర్పించడానికి ఇష్టపడతా వచ్చాడంట, ప్రాణదానముగా చేయబడటానికి తండ్రికి ఇష్టమవుతూ వచ్చింది. యెషయా గ్రంథం అదే 6వ అధ్యాయంలో చూస్తే, నేను ఎవరిని పంపించాలా, నా ప్రజల్ని ఎవరు రక్షిస్తారు అని భావిస్తూ ఉన్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంసిద్ధపడతా వచ్చినారు. ఎందుకంటే మనము చూస్తే వాస్తవానికి ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి పాపము నుంచి విడిపించగలడు మనల్ని అని అంటే, ఆ వ్యక్తి పాపము లేని జన్మ, పాపం లేని జీవితము, పాపం లేని మరణము తాను పొందుతా రావాలి. అప్పుడు మాత్రమే
మనకేమవుతుందంట, పాపముల నుంచి విడుదల, పాపముల నుంచి విమోచనము మనకు జరగటం సాధ్యమవుతుంది. కాబట్టి మనము చూస్తే ఈ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రేమిస్తూ ఉన్నాడు కదా. తన జననంలో కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్న ఆ మాట మనకు అర్థమవుతూ ఉంది కదా. మనము చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయించబడతా వచ్చింది, ఎందుకయ్యా ఈ దేవుడు భూమి మీదకి వచ్చాడు, ఎందుకయ్యా యేసయ్య అన్న వ్యక్తి భూమి మీదకి వచ్చాడు అని ఎవరినైనా ప్రశ్నిస్తే చాలామంది ఏమంటారండి, అయ్యా యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆయన కూడా ఒక మనుషుడే, యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు, యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు, యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే అయ్యా ఆయన ఏదో అద్భుతాలు చేసి ఒక మనిషి ఎలా ఉండాలనో అందరికీ బయలుపరచడానికి వచ్చారు అని మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి స్టాండర్డ్ అదే. ప్రభు ఎవరో తెలియని వారు ఈ మాటలు మాత్రమే చెప్పగలరు. అయితే ప్రభు ఎవరో తెలిసి రుచి చూచి ఆయన ప్రేమయందు అంటుకట్టబడిన ఏ ఒక్కరైనా ఏం చెప్పగలరు అంటే ఒకే మాట చెప్తారు, అయ్యా నన్ను రక్షించడానికి వచ్చిన నా రక్షకుడు ఎవరంట, ఆ యేసయ్య. నన్ను రక్షించడానికి వచ్చిన ఆ దేవుడు సాధారణమైన మనుషుడు కాదు. మనం అనుకుంటున్నాం ఏమని, అయ్యా ఆయన మనుషుడే. నో, ఆయన ఎవరంట, ఆయన దేవాతి దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అంట. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. మనం అనుకుంటాం ఈరోజు పిలుస్తాం ఏమని, అధికారం అయ్యా ప్రభువా. ఇంగ్లీష్ బైబిల్లో రాయించబడుతూ వచ్చింది లార్డ్. మనం రాజులను ఏమనే వాళ్ళమంట, మనకు గుర్తుండకపోవచ్చు, బహుశా ఒక 3 తరాలు 4 తరాలు వెనక్కి వెళ్తే ప్రభు అనేవాళ్ళు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయించబడింది లార్డ్ కదా. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఇక్కడ మనం చూస్తే ఈయన ఏం చేస్తూ ఉన్నాడంట, యేసుక్రీస్తు ప్రభు వారి జననంలో కూడా ఆయన ప్రేమని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమని, అయ్యా నేను ఎందుకు వచ్చినాను ఇక్కడికి అనంటే, నేను నీ పాపముల నుంచి నేను విడిపించడం కోసమై వచ్చిన నీ రక్షకుడను. ఇది ప్రభు పరిచయం. మనం చేస్తామండి ఇట్లా. ఈ దినాల్లో ఏంటన్నా సువార్త అనంటే, అన్ని దేవతలను దూషించడమే సువార్తగా మార్చుకుంటూ వచ్చినారు చాలామంది కదా. ఎందుకు క్రైస్తవం మీద ఇంత విద్వేషం రగలటానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, మనము దేవుణ్ణి తప్ప అన్నిటిని హైలైట్ చేస్తూ ఉన్నాం కదండి. మనము చూస్తే ప్రభువు మాత్రమే ఘనపరచబడాలా, ప్రభువు మాత్రమే మహిమపరచబడాలా. ప్రభు అంటే వచ్చిన మాట ఏంటంటే, అయ్యా మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెల్లాలంట, అవి నాకు మాత్రమే చెందాలా. కానీ ఈ దినాల్లో సువార్త అంటే ఏమైపోతూ వచ్చిందంట, దేవుణ్ణి మరిచిపోయినాము. వీఆర్ హైలైటింగ్ ద అదర్ థింగ్స్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అండ్ విచ్ ఈస్ నాట్ ప్రొఫెసైజ్డ్ అండ్ విత్ ద నెవర్ సేస్ త్రూ ద బైబిల్. మనము చూస్తే సువార్త అన్నది దేవుని చేత చెప్పబడిన మాటల కంటే, బైబిల్లో రాయించబడిన మాటల కంటే, ప్రవక్తల యొక్క నోటి మాటల కంటే మిగిలిన విషయాలే సువార్తలు ఎక్కువ ఉన్నాయి. అవునా కాదండి. అయితే సువార్త అని అంటే ప్రధానంగా మనము చూస్తే మనకు 4 సువార్తలు ఉన్నాయి. ఏమున్నాయంట, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్త అని అంటే మనకు ఒక మాట అర్థం అవ్వాలంటే మంచి వార్త అని అర్థం. ఏంటంట, మంచి వార్త. మనము చెప్పే వార్త ఇతరులు ఎట్లా అంగీకరించాలంట, మంచిదిగా స్వీకరించాలి. అలా స్వీకరించాలంటే మనం పోవడం ఒరే నువ్వు పాపి అనడానికి వాడేమంటాడు తెలుసా, నువ్వు పాపి, మీ నాయన పాపి, మీ అబ్బ పాపి, ఎక్కువ మారితే నిన్ను తన్ని పంపిస్తా అంటాడు వాడు. అర్థమైందా? నేను పని చేస్తూ ఉన్న ప్రాంతంలో, నేను ధైర్యంగా చెప్తా, నేను పని చేస్తూ ఉన్న ప్రాంతంలో ఉండేదంతా అన్నిలే. ఎవరు నన్ను తృణీకరించరు, నేను ఎవరిని తృణీకరించను. నేనేం చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు ఏం చెప్తే నేనేం చేస్తా, అవునా బ్రదర్ అంట. అట్లా కాకుండా రే నువ్వు చెప్పే తప్పు రండి అనుకో, ఎట్లుంటుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి జననములో ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమతో ఏం చెప్తా ఉన్నాడంటే, అయ్యా నేను నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడను. రెండోదిగా చూస్తే అక్కడ రాయించబడతా వచ్చిన మాట, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి, ఎక్కడి నుండంట, వారి పాపములు అంటే మనుషుల జీవితము, మనుషుడు ఎక్కడున్నాడు అనేది ముందు గుర్తెరగలేకపోతూ ఉన్నారు.
ఈ దినాల్లో చాలాసార్లు మనం ఏంటంటే మన స్థాయి, మన స్థితి ఏంటో మనకు తెలియదు. అయ్యి ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చినావు, నీ జననం ఏంటి, నీ యొక్క ఆవిర్భావం ఏంటంటే మనకు తెలియదు కదా. మనం ఏం చెప్తాయో మా మదర్, మా ఫాదర్ అంతే అయిపోయి. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఆర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. అయితే మనుషుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అని అంటే పాపములో నివసిస్తూ ఉన్నాడు. ఒప్పుకోవాల్సిందే. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం, నాలో పాపం ఏడుందన్నా, నాలో పాపం ఏడుందన్నా అని మనం భావిస్తాం. అయితే బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. పాపం అన్న దానికి డెఫినేషన్ ఎలాగిచ్చిందంటే చాలా సులభమైన రీతిలో ఇచ్చింది. దేవుడు ఏదైనా చెప్పలేదనుకో, అది మనం చేస్తే పాపమే. దేవుడు చెప్పింది చేయకపోవడం పాపమే. సింపుల్గా ఉన్నాయి కదండి బైబిల్లో. పాపము అన్న దానికి పెద్ద డెఫినేషన్ అవసరంలా. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పిన మాట బైబిల్ అంతటినీ మనము క్షుణ్ణంగా పరిశీలించి ఒక్క మాటలో బైబిల్ అంటే ఏంటి తమ్ముడు అని ఎవరైనా నన్ను అడిగితే నేను ఒకే మాట చెప్తా. దేవుడు మన కోసం అన్నీ చేశాడు కాబట్టి మనం చేయాల్సిన పని, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నన్ను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నువ్వేం చేయాలా, నేనేం చేయాలా, ఆయనను ఆరాధించాలా, ఆయనను ప్రేమించాలా. ఇదే బైబిల్ అంతట్లో రాయించబడిన మాట. ప్రేమ మాత్రమే ఉంది. బాగా గమనించండి. మనం ఏం చేస్తాం, అవన్నీ పక్కన పెట్టేస్తాం కదా. కాబట్టి మనము చూస్తే ఈ మత్తయి సువార్త 1:21 రాయించబడినట్లుగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. రెండోది ఏంటంట, మన స్థాయి ఏంటో బయలుపరుస్తూ ఉన్నాడు అక్కడ. మనం ఎక్కడున్నామంట, పాపములో ఉన్నాం. విచారకరమైన సంగతి ఏంటంటే మనకు తెలియదు ఆ విషయం. మనం గుర్తెరగలేము. ఎందుకు గుర్తెరగలేము అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు రాయించబడింది. ఇహలోకపు దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేసిందంట, అంధకారం, గురుడితనం. అందుకే మనకు తెలియడంలే కదా. బూతులు మాట్లాడడం తప్పు కదా, పాపము. కానీ మాట్లాడుతూ ఉన్నాం. మనకేమేసిపోతా, అబ్బా నేను తిట్టినట్టు ఎవరైనా తిట్టినాడు, నేను తిట్టినాడు భయపడిపోయినాడు చూడు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే అది పాపం. గుర్తెరుగుతున్నామా? గుర్తెరగలేని స్థితిలో ఉన్నాం. ఇది కాదా అంధత్వంలో నీవు నేను ఉన్నామని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి మనము చూస్తే దేవుడు మనల్ని ప్రేమించి తన జననంలో కూడా ఆయన తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఆ ఒక్క సందర్భమే కాదు, ఇంకో సందర్భం కూడా ఉందండి. లూకా సువార్త 2:7-10 రాయించబడి ఉంటుంది. ఏమని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, ఏ గ్రేట్ జాయ్ఫుల్ మెసేజ్ కదా. ఒక గొప్ప సంతోషకరమైన సువర్తమానం. చూడండి ఎట్లుందో. ఏంటంటది, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అదే మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి మనం చూస్తే ఆయన జననంలో ఏముందంట, ఆయన ప్రేమను వర్ణిస్తూ ఉన్నాడు. అయ్యా నీ కొరకు నేను వచ్చిన రక్షకుడనయ్యా, నీ స్థానము నువ్వు ఎక్కడున్నావంటే పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావు కదా. మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనంతటా మనమే పాపము నుంచి బయటికి రావాలి, నేను స్వనీతిమంతునిగా జీవించాలి, నేను నా దేవుని కొరకు భక్తి కలిగి జీవించాలి అని మనం తలంచుతాం చాలాసార్లు. కానీ దేవుని సహాయం లేకుండా మనం ఎప్పుడు కూడా దాన్ని సాధించలేం. అర్థమైందండి? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక గ్రుడ్డివాని ఇంకో గ్రుడ్డివానికి త్రోవ చూపితే ఏమవుతుందంట, ఇద్దరు గుంతలో పడతారు. అదే ఒక కళ్ళు ఉన్నాడు ఇంకొక కళ్ళు లేనివానికి త్రోవ చూపించడానికి ఏమవుతుంది, చక్కగా నడుస్తారు కదా. అలాగే పాపం లేని దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తారంటే ఆయన ఎలాగో నడిచడం మనకు తెలుస్తుంది, ఆయన మనల్ని నడిపించగలడు కూడా. కాబట్టి మనము చూస్తే మొదటిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, దేవా నీ జననంలో నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు బయలుపరచావయ్యా. నీ జననము ద్వారా కూడా నీవు దేవాతి దేవుడవు, తగ్గించుకొని మానవునిగా జన్మించడానికి పొనుకుంటూ వచ్చినావు, నువ్వు రక్షించడానికి వచ్చిన రక్షకుడవు. ఆయన ఎవరంట, లోకరక్షకుడు. పాపపు ఊపిలో పడిపోయి పాపము నుంచి బయటికి రాలేకోకుండా పాపములో పడిపోయి ఇంకా నా జీవితం అంతమైపోయింది, ఇంకా నా జీవితం ఇదివరకే చాలు, ఇంకా నేను ఎవరికి పనికిరాను, నేను నిష్ప్రయోజకుడను అని ఎవరైతే తలంచుతారో అట్టి వారు కేవలం ఒక మాట చెప్పడం ద్వారా
ఈ లోక రక్షకుడిని తన యజమానునిగా చేసుకోగలరు. ఈ దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? మొదటిగా ఆయన రక్షిస్తూ ఉన్నాడు, రక్షకుడిగా జన్మిస్తూ వచ్చాడు. నెంబర్ 2, మనల్ని పాపములో నుంచి విడిపించడానికి వచ్చాడు. రక్షకుని పని అదే కదా. కాబట్టి ఫస్ట్లీ హీ ఈజ్ ఎ సేవియర్ అండ్ హీ ఈజ్ రెడీ టు రెడీమ్ హ్యాజ్ ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి, విడిపించడానికి వచ్చిన దేవుడు కదా. ఆయన వచ్చిన పర్పస్ ఎంత చక్కగా రాయించబడతా వచ్చిందో. కాబట్టి మనము చూస్తే ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు జన్మించినప్పుడు కూడా నీ ప్రేమని నాకు బయలుపరిచావయ్యా. నీ జన్మలో దాచబడిన ప్రేమ ఏంటంటే నీవే నా రక్షకుడు, నా స్థానం పాపిస్తాను, పాపంలో పడిపోయిన నన్ను నీవు ప్రేమించి రక్షకుడిగా నా కొరకు వచ్చావయ్యా, ఎంత గొప్ప దేవుడవు అని మనం ఏం చేయాలా? ప్రభును ఆరాధించబద్దులమైనాం. రెండవదిగా చూస్తే ఆయన జీవితంలో ఆయన కనపరిచిన ప్రేమ ఎట్లాంటిది అని అంటే 1-2 సందర్భాలు చెప్తానండి సమయాన్ని బట్టి. ఆయన తన జీవితంలో 3.5 సంవత్సరము పరిచర్య చేస్తే అందులో మనము చూస్తే మొదటి సందర్భం వచ్చేసి లూకాసు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఎవరు ఉన్నారంట? ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి ఉంటే ఈ వ్యక్తిని పాపం వాళ్ళ స్నేహితులు ఎట్లా తీసుకొని వచ్చారంటే, ఎట్లో కష్టపడి మంచం మోసుకొని వచ్చి ఆ ఇంటి దగ్గరికి వస్తే అందరూ దేవుని వాక్యం వింటూ ఉన్నారు, మధ్యలో యేసయ్య ఉన్నాడు. వీళ్ళకి ఏం చేయాలని అర్థం కదా. వెంటనే వీళ్ళు ఏం చేశారంట? ఆ మిద్దె పైకప్పు ఇప్పదీసి ఏం చేశారంట? ఆ మంచాన్ని అట్లా దించారు యేసయ్య దగ్గరికి. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రభు ఏమన్నాడు ఆయనతో? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అవునా కదండి? ఈ మాట కూడా అనొచ్చు, ఏమని? నువ్వు స్వస్థపడు అనొచ్చు. అయితే మొదటిగా ప్రభు వాడిన పదం ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎందుకు ప్రభు అంత ప్రాధాన్యత ఆ మాటకి ఇస్తూ వచ్చాడంటే, మనం కుంటివారముగా ఉండేనా పాపం చేయకుండా ఉండి పరలోకం పోతే ధన్యులమే, గ్రుడ్డివారముగా ఉండేనా పాపము చేయకుండా మనం చనిపోయి పరలోకం వెళ్తే ధన్యులమే, కళ్ళు బాగుండి, ముక్కు బాగుండి, నోరు బాగుండి, చేతులు బాగుండి, కాళ్ళు బాగుండి, అన్నీ బాగుండి పాతాళం పోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. అందుకే ప్రభు హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద సిన్స్. పాపములు క్షమించడం కోసమై ప్రభు ఎన్నోసార్లు, ఒక్కసారి మాత్రమే కాదు ఆ ఉదాహరణ. కాబట్టి ఈ లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆయనతో చెప్పిన మాట, ఆ పక్షవాతం కలిగిన వ్యక్తితో ఏమన్నాడు? అయ్యా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అదొక్క సందర్భమే కాదు, ఇంకో సందర్భం చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయం 11వ వచనం రాయించబడింది. అక్కడ ఒక స్త్రీ పాపము చేస్తూ పట్టబడింది. పాపం సమాజం అంతా తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఏమని? అయ్యా ఎవరైతే పాపము చేస్తారో ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో రాయించబడింది కదా, మన పితరుడైన మోషే చెప్పాడు కదా, మరి మీరేం చెప్తారు చెప్పండి అని అన్నారు. ప్రభు ఏం చెప్పాడు? ప్రభు రాళ్ళతో కొట్టద్దని అన్నాడా? అనలా. రాళ్ళతో కొట్టద్దు అని ఒకవేళ ప్రభు ఆ దినమున చెప్పింటే ధర్మశాస్త్రం ఆయన తృణీకరించాడు అనే నిశ్చయముగా ఆయన మీద వ్యతిరేకమైన భావన, వ్యతిరేకమైన తీవ్రత ఎప్పుడో వచ్చేది. అయితే ప్రభు ఏమన్నాడంటే రాళ్ళతో కొట్టండి, కాకపోతే పాపము చేయని వారు మొదటిగా ఏం చేయాలంట? రాయి వేయాలి ఆమె మీద అన్నాడు. అంటే ఒకవైపు ఏమో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ పాపమును మాత్రం దూరం పెడతా ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంట? రెండవదిగా చూస్తే మనకు ఈయన ప్రేమించే దేవుడు. అయితే ఎవరిని ప్రేమిస్తా అంటే పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపమును ప్రేమించడు. ఆమెకేం చెప్పాడంట? ఆమెకు ప్రభు చెప్పిన మాట ఇది 2వ స్టేట్మెంట్ ఆయన జీవితంలో, హైలైట్ స్టేట్మెంట్. ఏమన్నాడంటే గో అండ్ నో మోర్ సిన్. వెళ్ళి నువ్వు పాపం చేయకుము అన్నాడు. అవునా కదండి? చదువుకుందాం ఆ మాట.
యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ఎంత చక్కగా రాయించబడతా వచ్చిందో కదా. కాబట్టి ఇదే కాదు, మూడవదిగా చూస్తే ఇంకొక అద్భుతమైన విషయం మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయించబడింది. అక్కడ సేనాను దయ్యం పట్టినోడు ఉన్నాడు, దురాత్మ సమూహములతో నింపబడినోడు ఉన్నాడు. ప్రభు ఏం చెప్పాడంట? అయ్యా, సేనాను దయ్యం పట్టిన దయాలారా మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే అపవిత్ర ఆత్మలను ఉంచి విడిపిస్తూ వచ్చినాడు. అంటే దేవుని ప్రేమ చూడండి. ఒక వ్యక్తి మొదటిగా ఒక వ్యక్తి ఏమో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. రెండవ స్త్రీ ఏమో పాపముతో పట్టబడింది, ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మూడవదేమో ఒక వ్యక్తి తన ఎదురుగా అనేకమైన అపవిత్ర ఆత్మలు పట్టిన తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తనను తాను గాయపరచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళి సహాయం కొరకై వేడుతూ వచ్చినాడు. వీరి ముగ్గురి జీవితాలు మార్చబడతా వచ్చినాయి. వారి ముగ్గురి జీవితాలు చూస్తే మనం ఇక మీదట వాళ్ళు పాపం చేయలే. ఆ పక్షవాతం ఎవరికైతే ఆ రోగం ఉన్నదో ఆ రోగం నుంచి బయటపడిన తర్వాత తిరిగి పాపం చేసినట్లు బైబిల్ రాయించబడలేదు. అలాగే ఆ యొక్క పాపం చేస్తూ పట్టబడిన ఆ స్త్రీ తిరిగి పాపం చేసిందని బైబిల్లో రాయించబడలేదు. అలాగే సేనాను తిరిగి దయాలు పట్టాయని బైబిల్లో రాయించబడలేదు. కాబట్టి మనం చూస్తే వీరి ముగ్గురు ఏం చేస్తూ వచ్చారంట? వారి జీవితంలో ఆయన ప్రేమను అనుభవిస్తూ వచ్చారు. ఆయన ప్రేమను అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి రెండవదిగా మనము చూస్తే, దేవా నీవు పాపిని ప్రేమించే దేవుడు. పాపిని ఎవరంట? నువ్వు ప్రేమించే దేవుడు. అయితే పాపమును మాత్రం అసహించుకునే దేవుడవు. పాపమును మాత్రం అసహించుకునే దేవుడవు. కాబట్టి రెండోది, ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, దేవా పాపినైనా నన్ను నీవు ప్రేమించావు, అయితే పాపమును అసహించుకున్న దేవుడవయ్యా, నీ వంటి దేవుడు ఎవరున్నారని ప్రభుని ఆరాధించాలి. మూడోది, చివరిది, ఆయన మరణము ద్వారా కూడా ఆయన ప్రేమని మనకు వెల్లడిపరుస్తూ వచ్చాడు కదా. కాబట్టి మనము చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఏం రాయించబడిందంటే అక్కడ, నేను నా ప్రాణము నా అంతటి నేనే పెడుతున్నాను, తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అన్నాడు. ఆయన మరణించడం ద్వారా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేని మనకు యెషయా గ్రంథం 53లో రాయించబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. గలతీయులకు రాసిన పత్రికలో అలాగూ రోమీలకు రాసిన పత్రికలో ఒక రెండు వేరు అధ్యాయాలు వేరు వచనాలు ఏం రాయించబడి ఉంటుందంటే, ఆయన మరణము మనకు జీవాన్ని ఇస్తూ వచ్చిందంట. ఆయన మరణం మనకేం చేస్తూ వచ్చింది? జీవాన్ని ఇస్తూ వచ్చింది. కాబట్టి మనము చూస్తే ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో 3 విషయాలు. మొదటిగా, దేవా నీ జననం ద్వారా నీవు నీ ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నావయ్యా, నేను నీ కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నాను, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడం కోసం వచ్చాను, నీవు పాపములో ఉన్నావు అని నీవు నీ జననము ద్వారా నాకు బయలుపరుస్తూ వచ్చావు. రెండవది, నీవు జీవించిన జీవితము ద్వారా నీవు పాపిని ప్రేమించే దేవుడవు, పాపాన్ని అసహించుకునే దేవుడవు, అందులో కూడా నీ ప్రేమని నీవు బయలుపరుస్తూ వచ్చావయ్యా. అయితే మూడవది, చివరిది, నీ మరణం కదా. నీవు నా కొరకు మరణించిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అలాగూ మొదటి పేతురు పత్రికలో యెషయా గ్రంథంలో చాలా చోట్ల ఏం రాయించబడతా వచ్చిందంటే, ఆయన మరణించాడు నీ కొరకై నా కొరకై. ఆయన కార్చిన అమూల్యమైన కలవరి శిలువ రక్తము నిన్ను నన్ను మన పాపము నుంచి విడిపిస్తూ వచ్చింది కదా. మరణములో ఉన్న మనల్ని జీవములోనికి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5లో రాయించండి, తన మహాప్రేమ చేత ఆయన చచ్చిపోయిన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? బ్రతికిస్తూ వచ్చాడు. ఎఫెసీ 2:1లో రాయించబడింది ఏమని? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము కిందికి రావాలా. 5వ వచనం రాయించబడింది ఎఫెసీ 2:5లో ఏమని? తన మహాప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? జీవింపజేస్తా, బ్రతికిస్తూ వచ్చాడు కదా. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో 3వ మాట, చివరి మాట ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవా నీవు నన్ను ప్రేమించి, 3వదిగా ఏంటంట? నీ మరణం ద్వారా నాకు జీవము, నీ మరణం ద్వారా నాకు స్వస్థతనిస్తూ వచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యానే చాలా మనము ప్రభును ఆరాధించాలా. కాబట్టి ఇటు అనుభవం నీకు కూడా కావాలంటే
ఇటు అనుభవంలోనికి నీవు కూడా సాగి రావాలంటే ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచితే రక్షణ లేని జీవితము నుంచి నువ్వు విడిపించబడతావు, రక్షింపబడిన వాడవుగా చేయబడతావు. నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేయబడతావు. తర్వాత పాపము నుంచి విడిపింపబడతావు, నిత్య రాజ్యమునకు వారసుడిగా చేయబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, మనం ప్రభుని ఆరాధించుదాం.
పాట సంఖ్య 171. లేచి నిలవబడి పాడుకుందాం. పాట అయిపోయిన వెంటనే సండే స్కూల్కి వెళ్ళండి. ఓకే. అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే ఇహ పరములలో నీ జన్మ ఆనందము కలిగించే అభయమునిచ్చి మాకు భయభీతిని బాధితివి అభయమునిచ్చి మాకు భయభీతిని బాధితివి భయభీతిని బాధితివి అసమానం తగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవితవాక్కులన్నీ సజీవము జను నందరికీ నీ జీవితవాక్కులన్నీ సజీవము జను నందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమదేవుడా ఓ నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమదేవుడా నీవే సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి.
అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాపశాపములా పాపితివే చూపితివే పరమాదారి పాపశాపములా పాపితివే చూపితివే పరమాదారి శక్తి గలవో ప్రభువా నీకే మాస్తో ప్రములు శక్తి గలవో ప్రభువా నీకే మాస్తో ప్రములు నీకే మాస్తో ప్రములు అసమాను తగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. దయచేసి కూర్చోండి. బలను సమీపించక మునుపు ఒక మాటను మనం చదువుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనం చూస్తే గత వారం ఏం వింటా వచ్చినాం మనం? బలవర్తమానం కొరకై గత వారం ఏం వింటా వచ్చినాం? ఎవరిని గురించి నేర్చుకున్నాం? మోషే యొక్క లోపాలు కదా. మోషేలో ఎన్ని లోపాలు ఉన్నాయంట? 3 ప్రధానమైన లోపాలు. మొదటిగా ఏంటి? మొదటిగా 2వ అధ్యాయం నిర్గమకాండం రాయించబడినట్లు ఆయన ఒక నరహంతకుడు. రెండవదిగా మోషేలో ఉన్న లోపం ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాయించబడినట్లు ఆయన దేవుడు తనని పిలిచినప్పుడు సాకులు చెప్పేవాడు. అలాగూ మూడవది చివరిది
దేవుడు అయా నీవు ఆ బండతో మాట్లాడు అని అంటే ముమ్మారు కొట్టిన వ్యక్తి అవిధేయుడు. ఇది మనం గత వారం నేర్చుకుంటూ వచ్చింది. గత వారందే మనకు గుర్తు లేకపోతే పోయిన సంవత్సరం ఏం గుర్తుంటుంది? కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యము దొరికినప్పుడే మనం తినాల. అది దొరకడం ఒక్కసారి కనుమరుగు అయిపోయింది అనుకోండి, 5 మంది బుద్ధి లేని కన్యకలు లెక్కుంటాం మనం. కనుక ఇక్కడ చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28లో రాయించబడినట్లు మనల్ని మనం ఏం చేయాలంట? బలను సమీపించడానికి వచ్చిన ప్రతి మారు మనల్ని మనము కడుగుకోవాలా. ఎప్పుడైతే మనం మన జీవితంలో దేవునికి దేవుడు మనల్ని అంగీకరించే విధానంలో మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనం బలను సమీపిస్తూ ఉన్నప్పుడు అది ఆశీర్వాద వచనపు పాత్ర. అలా కాకోకుండా మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనం దేవుని వాక్యమును తృణీకరిస్తూ మనము దేవుని వాక్యమును పెడచెవిన పెట్టి మనము దేవునికి భయపడకుండా మనము మన ఇష్టానుసారముగా మనము జీవిస్తే అది ఆశీర్వాద వచనపు పాత్ర కాదప్పుడు, అదేంటంటే ఉగ్రత పాత్ర. కాబట్టి మనము చూస్తే మనుషుల్లో ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఎందుకు దేవుని యొక్క గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో ఎందుకు లోపాలను గురించి దేవుడు రాయించాడు అని అంటే ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు నీలో నాలో ఉండకూడదు. నీవు నేనేం చేయాలంట? అటువంటివి మనలోనికి రానికుండా సరి చేసుకోవాలా అన్న ఉద్దేశంతో దేవుడి మాటలు రాయించాడు కదా. రండి, ఈ దినము అబ్రహాము జీవితంలో ఉన్న కొన్ని లోటుపాట్లను మనము నేర్చుకొని అవి మనలో ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రండి, దాని కొరకై మొదటిగా 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము. అబ్రహాము 12వ అధ్యాయము 1వ వచనము ద్వారా దేవుని యొక్క పిలుపుకు లోబడి తాను తన సమస్తమును విడిచిపెట్టి అబ్రహాము దేవుడు చూపించు దేశమునకు సిద్ధమై ప్రయాణమైతా ఉన్న సందర్భం ఇది కదండి. మొదటిగా ఈ 12వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు చాలాసార్లు మనం వింటా వచ్చిన సందర్భాలే కదా. ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలవడము, అబ్రహాము ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, అబ్రహాము యొక్క ప్రాంతం ఏంటి, అబ్రహాము నివసిస్తూ ఉన్న ఆ దేశము, ఇవన్నీ కూడా మనకు బాగా సుపరిచితమైన విషయాలే. ఎందుకంటే అబ్రహామును గురించి 11వ అధ్యాయంలో ఆ చివరన మనకు అబ్రహాము యొక్క చరిత్ర ఏంటో బయలుపరచబడతా వచ్చింది. అయితే దేవుడు మాత్రం అబ్రహామును ఆదికాండము 12వ అధ్యాయంలోనే దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అప్పటిదాకా బహుశా ఎటువంటి పరిస్థితుల్లో అబ్రహాం ఉన్నాడు అన్నది మనము చాలా చక్కగా ఊహించుకోవచ్చు. అయితే 12వ అధ్యాయం నుంచి అబ్రహాము జీవితము మార్చబడతా వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనము చూస్తే 12వ అధ్యాయములో 12వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయము 12, 13 వచనాలు రెండు కూడా మనం కలిసి చదువుకుందాం. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమానేను. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంట? తన భార్య అయిన శారాయిని ఏమని పరిచయం చేస్తూ ఉన్నాడంటే అక్కడున్న ఐగుప్తీయులకి, అయా ఈమె నా సహోదరి అని పరిచయం చేస్తూ ఉన్నాడు కదా. చాలామంది నన్ను అడుగుతారు అన్నమాట. నేను ఎప్పుడైనా సరే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు రేచల్తో చెప్తున్నానా లేదంటే చెప్పమ్మా అన్నాను అనుకో, అన్నా మీ అక్కన అన్నా లేదంటే మీ కూతురు అన్నా అని అంటారు. అంటే మనము అలాగూ గౌరవించకూడదా? బైబిల్లో రాయించబడతా వచ్చింది, ఎవరైనా సరే ఆ స్త్రీని మనం ఏం చేయాలంట? గౌరవించాల. రెస్పెక్ట్ ఉమెన్. మనం ఈ దినాల్లో ఇండియన్ గవర్నమెంట్ చాలా కఠినంగా ఉందండి ఈ విషయంలో అని అనుకుంటాం. కానీ
ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడక మునుపే ప్రభు బైబిల్లో రాయించినాడు. ఒక స్త్రీకి ఎవరైనా సరే ఎటువంటి ఆధిక్యత ఇవ్వాలి, ఎటువంటి గౌరవం ఇవ్వాలి అన్నది బైబిల్లో రాయిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే తన భార్య అయిన శారాయిని అబ్రహాం ఏమంటూ ఉన్నాడు, ఈమె నా చెల్లెలు అని అంటూ ఉన్నాడు కదా. రండి, ఎంత చక్కగా రాయించబడింది ఇక్కడ. 16వ వచనంలో చూస్తే 15వ వచనం, ఫరో యొక్క అధిపతులు ఆమెను అనగా శారాయిని చూచి ఫరో ఎదుట శారాయిని పొగిడిది గనుక శారాయి ఫరో ఇంటికి తీసుకొని రాబడింది. ఇప్పుడు ఈ యొక్క ఫరో రాజు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంటే శారాయిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటి అనంటే అబ్రహాము అయ్యా ఈమె నా భార్య అని శారాయిని పరిచయం చేయలేదు. ఎలా పరిచయం చేశాడంట, ఈమె నా సహోదరి అని పరిచయం చేశాడు. ఎందుకంటే ఆ దినాల్లో చూస్తే శారాయి ఎలా ఉందంట, చాలా అందమైన స్త్రీ, చాలా అందమైన స్త్రీ. కాబట్టి మనము చూస్తే శారాయిని చూసినప్పుడు ఆ ఫరో దగ్గర పనిచేసేవారు అంటా వచ్చారు, ఏమనంటే అబ్బా ఎంత అందమైన స్త్రీ వచ్చింది సార్ రాజుగారు, మన దేశంలోనికి అబ్రహాం అనే ఒక వ్యక్తి, అబ్రహాంతో పాటు తన సహోదరి అయినా ఎవరంట శారాయి వచ్చింది, మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందంటే మీ చుట్టూ ఉన్న రాణులు ఎవ్వరు కూడా ఆమె ఎదుట సాటి రారు అని ఏం చేస్తూ వచ్చారంట, ఆమెను పొగుడుతూ వచ్చారు. వెంటనే రాజు అనుకున్నా, అరే ఇంత అందమైన స్త్రీ, ఇంకా వివాహం కాని స్త్రీ ఎందుకు మనం ఉంచాలా, నేను ఆమెను వివాహం చేసుకొని రాణిగా చేసుకుంటా అని ఫరో అనుకుంటా వచ్చాడు. జరిగిందా? జరగలే, దేవుడు ఆపుతా వచ్చినాడు కదా. కాబట్టి మనం చూస్తే మొదటిగా హీజ్ ఫెయిల్యూర్ టు సేవ్ హీజ్ లైఫ్. ఆయన ఏమని తలంచుతూ వచ్చాడంటే నా ప్రాణం కాపాడబడితే చాలు అని అనుకున్నాడు. అది మొదటి సందర్భం మాత్రమే కాదండి, ఇలాగ 2 సార్లు జరిగింది. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. అదే ఆదికాండం 20వ అధ్యాయము 18 మొదటి నుంచి 18 వచనాలు చూస్తే ఇక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్తా వచ్చినాడంట, అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళాడు కదండి. 1 నుంచి రైట్. ఇప్పుడు అబీమెలెకు పరిపాలన చేస్తూ ఉన్న ఆ రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి. ఏం చేస్తూ వచ్చారంట, ఆ రాజ్యంలోనికి వెళ్ళిన వెంటనే అబ్రహాము శారాయిని పిలిచి ఇలాగంటా ఉన్నాడు, ఏమని, అమ్మా శారా, నేనేం చెప్తాను అని అంటే, నువ్వు నాకు మేలు చేయాలని నిజంగా భావిస్తే ఈ ప్రజలు దేవుణ్ణి ఎరగని వారు కాబట్టి అందముగా ఉన్న నేను చూచి నిశ్చయముగా నన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వేం చేయాలా, నువ్వు నా అన్న అని ఇక్కడున్న వారితో చెప్పు, నేనేం చెప్తాను, నువ్వు నా చెల్లి అని నేను ఇక్కడున్న వారితో చెప్తాను అని అన్నాడు. చూడండి ఎట్లుందో. వాస్తవానికి చూస్తే ఈ యొక్క శారాయి అనగా అబ్రహాము శారాలు వారి జీవితంలో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క పిలుపును తెలుసుకొని వారు ఏం చేస్తూ వచ్చారంట, దేవుడు చూపించే స్థలంలోనికి అడుగు పెడతా ఉన్నారు. ఒక ప్రాంతం విడిచిపెట్టి ఇంకొక ప్రాంతము, అక్కడి నుంచి ఇంకో ప్రాంతము. అయితే మనము చూస్తే వీరు అడుగు పెడుతూ ఉన్న ప్రతి ప్రాంతము కూడా మనము చూస్తే దేవుడు వారిని ముందుగానే పంపిస్తూ ఉన్నాడు. దేవుడు వారితో కూడా కలిసి వెళ్తూ ఉన్నాడు. అది వారు ఏం చేయలేకపోతూ ఉన్నారంట, గుర్తెరగలేకపోతూ ఉన్నారు. చాలాసార్లు మనం మన జీవితంలో ఏమనుకుంటామంటే, అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందన్నా, నాకు ఈ ఇబ్బంది వచ్చిందన్నా, నాకు ఈ అనారోగ్యం వచ్చిందన్నా, దేవుడు నాతో కూడా లేడేమో అని మనం తలంచుతాం కదా. వై నౌ-ఏ-డేస్ ద యంగ్స్టర్స్ అండ్ ద న్యూ బోర్న్ చిల్డ్రన్స్, క్రైస్తవ జీవితంలో యవనస్తులు, క్రైస్తవ జీవితంలో నూతనముగా రక్షింపబడిన వారు తిరిగి లోకంలోనికి ఎందుకు కలిసిపోవడానికి ఇష్టపడతారంటే కారణం ఇదే. ఎందుకన్నా రక్షింపబడిన వారు తిరిగి లోకంలోకి వెళ్ళారు, ఎందుకన్నా దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నవారు తిరిగి లోకంలోకి వెళ్ళారు, ఎందుకన్నా అంటే దే డోంట్ నో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దే హ్యావ్ ఫేస్డ్, దట్ ఈస్ బీయింగ్ అపాయింటెడ్ బై గాడ్. మనం మన జీవితంలో ఏం గుర్తెరగలేమంటే, మన జీవితంలో ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా, ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఎట్లాంటి అనారోగ్యాలు వచ్చినా అది దేవుడే పెట్టినాడు అని మనం గుర్తెరగలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఈ విషయాలను గుర్తెరుగుతామో
అయ్యో క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఆకస్మికంగా ఏ పనులు జరగవంట. ఒక దేవుని దాసుడు అన్నాడు, క్రైస్తవ జీవితంలో నీకు ఒక ఇరుకు వచ్చిందంటే అది ముందే దేవుడు రాశాడంట. నీకు ఒక శ్రమ వచ్చిందంటే అది దేవుడు ముందే రాశాడంట. నీకు మేలు జరిగిందంటే దేవుడు ముందే రాశాడంట. అంతేగాని అకస్మాత్తుగా ఎప్పుడు జరగవంట క్రైస్తవ జీవితంలో. దీస్ ఆల్ ఆర్ అపాయింటెడ్ బై గాడ్. ఈ పరిస్థితులన్నీ అబీమెలెకు రాజ్యములోనికి పంపించింది దేవుడే. అలాగే ఫరో ఐగుప్తీయుల రాజ్యములోనికి పంపించింది కూడా దేవుడే. అయితే అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? అబ్రహాం మరచిపోతూ ఉన్నాడు. దేవా ఎవరయ్యా నీవు? సర్వశక్తి మంతుడవు, జాలి కలిగిన దేవుడవు, నన్ను ఇక్కడికి పంపించిన దేవుడవు, నన్ను విడిపించాల్సిన బాధ్యత నీది కాదా? నన్ను చంపుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా? ఎందుకయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టినావు అని ఈ అబ్రహాము ఎవరితో మాట్లాడాలా? సాధారణంగా దేవుణ్ణి అడగాల. ప్రభువా, నేను ఈ ప్రాంతంకి వచ్చినాను, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నాను, కాబట్టి ఈ ప్రజలు ఒకవేళ నన్ను చంపి నా భార్యను తీసుకెళ్తారేమో, నువ్వు నాకు సహాయం చేయి. నా చుట్టూ ఏం చేయాలా? ఒక కంచె నుంచి ఒక గోడ నుంచు, శత్రువులు మా మీద పడకుండా నీవు ఏం చేయాలా? భయం నుంచు ప్రభు అని చెప్పాలి. అది అబ్రహాము చేయాల్సిన పని. అయితే అబ్రహాము చేయాల్సిన దానికంటే కూడా వేరే చేసినాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఏం భావిస్తామంటే చాలాసార్లు, అయ్యో నేను అనుకుందే మంచిదండి, నేను అనుకున్న ప్రణాళిక చాలా చక్కంది, దాన్ని మించింది ఎవ్వరు చెప్పలేరు అని మనం భావిస్తాం. ఈవెన్ మనము మందిరం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మాకు చుట్టూ బంధువులే కదా, మా బంధువులు ఎట్లాంటి అంటే, అరే ఈ ఒక్కరు ఎందుకు వేసుకుంటాం, ఆడెవరికి రేకులు ఇట్లా దించకూడదు, ఇట్లా అసలు నీళ్ళే పడకూడదు, లేకపోతే ఇట్లా తీసుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా కదా. ఒకవేళ పొరపాటున ఎవరి సలహా వినిన్నా కూడా ఎంత నష్టపోయిందేమో కదా. కాబట్టి మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఒక చక్కని మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు చెప్పాడు, అయ్యా నువ్వు ఈ స్థలమునకు వెళ్ళాలి, ఈ స్థలమునకు వెళ్ళొద్దని. దేవుడే కదా నడిపించింది, మరి భయం ఎందుకు? దేవుడే కదా మనల్ని ఇటువంటి పరిస్థితుల్లోకి నడిపించింది. దేవుడు ఉన్నాడా? దేవుడు మర్చిపోతాడండి? చాలామంది ఏమనుకుంటే అన్న, దేవుడికి ఇంతమంది గురించి ఆలోచిస్తాను, బహుశా నేను మర్చిపోయినానేమో అన్న, దేవుడు నన్ను మర్చిపోయినాడేమో, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ సమయంలో నేను ప్రార్థన చేయలేకపోయినా, కాబట్టి ఈ సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అని అనుకుంటాం. పొరపాటున కూడా తలంచద్దు. క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన నాటి నుండి మనము చచ్చిపోయేదాకా మనతో ఉండే ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. మనం ఏం చేస్తామంటే, అయ్యో చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే దేవుడు నన్ను మర్చిపోయినాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు మరచిపోతే మనం చచ్చిపోతాం. అర్థమైందండి? దేవుడు నిజంగా మనల్ని మర్చిపోయి ఉంటే మనం చచ్చిపోతాం. ఏ దినమైతే మనం చచ్చిపోతామో అప్పుడు మనం అనుకోవచ్చు, బహుశా నా ప్రభు నన్ను మర్చిపోయినాడేమో అని. కానీ బ్రతికున్నంత కాలము మనం ఏ విషయం గుర్తుపెట్టుకుంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. అబ్రహాము చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, తన భార్యని తన సహోదరిగా పరిచయం చేయడం. చెప్పాలంటే అబద్ధం ఆడటం. సింపుల్గా కదా. మన దినాల్లో ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడుతూ ఉంటాము. సండే స్కూల్, నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్తా ఉన్న సందర్భంలో ఏం చేసేవాడినంటే, లేచి ఒక్కొక్కరిని, అప్పటి దినాల్లో మాకు సండే స్కూల్ అంటే ఎట్లా ఉండేదంటే, ఆ వాతావరణం చూస్తే భయం, ఎవరు కొడతారో ఏం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అంతే. ఎటుంటామంటే గొర్రె లెక్క. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సండే స్కూల్ ఒక్కొక్కరిని లేపడిగాళ్ళు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాం మనం, బైబిల్ చదివినారా అని అందరిని అడుగుతున్నాం. కానీ అప్పట్లో అట్లా కాదు. ఒక్కొక్కరిని లేపి, చదివినావు లేదా కంఠస్థ వాక్యం, చదివింటే ఏం చదివినావు అని అడిగేవాళ్ళు. అప్పుడు ఏం చేయాలని దిక్కు తెలియదు అనమాట. నేనేం చేసేవానంటే, టైం లేకనో లేకపోతే చాలాసేపు నిద్రపోయి లేట్ అయింది అనుకో, సండే స్కూల్ యొక్క మనకి క్యాలెండర్ వాక్యం ఉంటుంది కదా, ఆ క్యాలెండర్ వాక్యం చదివేవాడిని. క్యాలెండర్ వాక్యం చదివేసి వాళ్ళు అడుగుతారనమాట, ఏం నాని నువ్వు ఈరోజు బైబిల్ చదివినావా అంటే, ఆంటీ చదివినాను ఆంటీ అని చెప్పేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు వెంటనే, ఏం చదివినావు నువ్వు అని. అంటే ఎట్లా ఉండిందంటే, అప్పుడు ఒక పోర్షన్ ఉండదు. ఈరోజు క్యాలెండర్ వాక్యంలో బాగా గమనించండి, ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3 అటు రాయరు. ఇక్కడ ఆదికాండం ఉంటే పక్కన ప్రకటన ఉంటుంది, ఆ పక్కన ఇంకోటి ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు అడిగేవాళ్ళు, అరే పోయిన వారం నువ్వు ఇది చెప్పినావు కదా, నెక్స్ట్ వారంకి వస్తే మహా అంటే 7 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుతావు, అంతేగాని వేరే పుస్తకం లేకపోయినావే అని అడిగేవాళ్ళు అనమాట వాళ్ళు. కాబట్టి తప్పించుకోవడానికి ఎన్నో చేసేవాళ్ళం, కానీ దేవుడు ఒకనొక రోజు పట్టుకున్నాడు. కాబట్టి మనం చూస్తే
దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చిన్న కష్టం వస్తేనే విడిచిపెడతాడా మనల్ని? సాతాను ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావడం కోసమే దేవాతి దేవుడు తగ్గించుకొని భూమి మీదకి వచ్చినాడు. సాతాను అనుకుంది, ఏమనుకుందంటే పాపము చేస్తే చాలు మనుషులందరూ నా వలలో ఉంటారు, నా అధికారం కింద ఉంటారని సాతాను అనుకుంది. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన క్రియను సాతాను తలంచలేకపోతా వచ్చింది, ఊహించలే అసలుకు. ఆ దేవుడు దిగి రావడం ఏంటి, అది అసంభవం లేని. కానీ దేవుడే దిగి వచ్చి పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న నిన్ను నన్ను రక్షించి ఏం చేస్తూ వచ్చాడంట, తన ప్రియమైన కుమారుడుగా ప్రియమైన కుమార్తెగా ఆయన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం మన జీవితంలో మొదటిగా అబ్రహాము తన జీవితంలో హీజ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. మనం అంటాం, అయ్యా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, అయ్యా ఈ అబ్రహాము ఎట్లాంటి వ్యక్తి అంటే ఒక మంచి విశ్వాస యోధుడు కదా అని మనం పరిచయం చేస్తాం. అయితే అబ్రహాము జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అబద్ధం చెప్పడం. రెండవది మీకు పరిచయం చేస్తాను. రెండవ లోపం 15వ అధ్యాయంలో మనం చూస్తే, నేను క్లుప్తంగా చెప్పుకుంటూ పోతున్నానండి సమయ హద్దుబాటును బట్టి. 15వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా నువ్వు నాకేమి ఇస్తేనేమి, నాకేం లేరు, పిల్లలు లేరు అని అంటాడు. రెండవ సందర్భంలో 15వ అధ్యాయం 2, 3, 4 ఆ వచనాల్లో ఈ మాటలు రాయించబడి ఉంటాయి ఆది కాండంలో. కాబట్టి మనం చూస్తే ప్రభువుతో ఏం చెప్తా ఉంటాడంటే ఈ అబ్రహాము పిల్లల గురించి. కాబట్టి పిల్లల గురించి మనం చూస్తే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి శారాయి తొందరపడి ఏం చేస్తుందంటే హాగర్ దగ్గరికి అబ్రహామును పంపిస్తుంది. ఏమంటుందంటే, అయ్యో ఎలాగో నా వల్ల నీకు పిల్లలు కలగరండి, మీరు వెళ్ళి ఏం చేయాలా, ఆమెతో సంసారం చేయండి అని అంటుంది. ఇక్కడ రాయించబడతా వచ్చిన మాట చూడండి, 16వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగర్ అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినను కదా. పిల్లలు లేకపోతే ఏం చేయాలా, చేయాల్సిన పని ఏంటి? ఇప్పటి కాలంలో అయితే చాలా మార్గాలు ఉన్నాయిలేండి, ఐయుఎఫ్, ఐవిఎఫ్ అని. అయితే ప్రధానంగా ఏం చేయొచ్చు, అబ్రహాము చుట్టుపక్కల ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉండొచ్చు కదా. అంటే ఎంతోమంది తినడానికి లేని స్థితిలో ఉన్న వారు కూడా ఉండవచ్చు. అట్లాంటి వారిని ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు. కానీ అట్లాంటి పనుల మీద లేదు ఆలోచన. ఏం చేస్తూ ఉన్నారంట, తొందరపాటు కదా, అన్ని విషయాల్లో తొందరపాటు కదా. కొంతమందికి వివాహం చేసుకోవడానికి తొందరపాటు, పిల్లలు కనకపోతే తొందరపాటు కదా. పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు అల్లరి చేస్తే అదొక తొందరపాటు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అదొక తొందరపాటు. అన్నిటికీ తొందరపడుతూ ఉంటాం మనం. కాబట్టి అన్ని విషయాల్లో తొందర. మనిషి జీవితంలో మనిషి ఎలా ఉండాలంట, నిదానస్తుడై ఉండాల, నెమ్మదస్తుడై ఉండాల. కాబట్టి మనం చూస్తే పిల్లలు లేని కారణమును బట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తా వచ్చారు, ప్రభు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంట, ఏం వాగ్దానం ఇచ్చా, అయ్యా నీకు సంతానం ఇస్తాను అని అన్నాడు. సంతానం ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇవ్వకుండా ఏంటికి ఉంటాడు? పేరు పెట్టి పిలిచిన అబ్రహామును ఎన్నో పరిస్థితుల గుండా దేవుడు ముందుగా వెళ్ళి అబ్రహాం పరిస్థితులను సంకుచితముగా ఉన్నవి సరళం చేసిన ఆ దేవుడు ఇప్పుడు ఏం చేయలేడు, సహాయం చేయలేడా? లేదుగా, చేయగలడు. బహుశా వాగ్దానము నెరవేర్చబడటానికి ఆలస్యమై ఉండొచ్చు. మనం ఏమనుకుంటామంటే, అన్నా నాకు 2030లో వివాహం అవ్వాలి, 2031కి నాకు పిల్లలు కలగాలి, 2035కు వాళ్ళను స్కూల్లో జాయిన్ చేయించాలి, 2045కు నేనేం చేయాలా, వాళ్ళకి 10th క్లాస్ అయిపోయి, ఇది మన ప్రణాళిక. దేవుడు అట్టు అనుకోడు. దేవుడు కొన్నిసార్లు ఏమంటాడు తెలుసండి, ఓకే 2031 అన్నది నేను వివాహం నిశ్చయించిన నీకు అని ప్రభు చెప్పాడు. అయ్యో ప్రభు సంవత్సరం వేస్ట్ అయిపోయింది అని మనం అనుకుంటాం. దేవుడు చెప్పే ప్రణాళిక వేరు, దేవుడి సమయం వేరు. మనకు తెలియదు అన్నమాట. దేవుని సమయం విలువైనది. దేవుడు మన కోసం సిద్ధపరిచే సమయం ఇంకా విలువైనది అని మనకు తెలియదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తానండి.
ఎంతో ధనవంతుడైన ఒక వ్యక్తి బైబిల్లోనే, ఎవరో కాదు, అబ్రహామే. వివాహం ఎట్లా చేసినాడంట? తన కుమారుడు, ఏకైక కుమారుడు ఎవరంట? ఇస్సాకు వివాహం ఎట్లా జరిగింది? ఈ దినాల్లో నేను చెప్పగలను ధైర్యంగా, క్రైస్తవ జీవితంలో అప్పులు అవ్వటానికి రెండే కారణాలు. ఒకటి పెళ్ళి, వాటిలో ఒకటి పెళ్ళి. ఎవరి జీవితంలోనైనా సరే అప్పు కలగకుండా పెళ్ళి కాదు. అప్పు ఖచ్చితంగా అప్పు అవ్వాల్సింది, ఎంతో కొంత. 10,000, 1,00,000, 2,00,000, 3,00,000. 300 మంది ఇంట్లో పనులను పెట్టుకొని పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వచ్చి కేవలం ప్రార్థన చేసుకొని వివాహం చేసుకున్న సందర్భం ఇదే. 300 మంది పనిచేసే వాళ్ళు ఉండి, మన ఇంట్లో 300 మంది పనులు ఉన్నారనుకో, మనం ఏడుంటామండి? మనం పెళ్లి సాధారణంగా చేయం. మన కుమారులకి యాడ్ చేస్తాం? అరే అందరూ పెళ్ళి అన్నది భూమి మీద చేసుకుంటారు, 318 మంది పనులు ఉన్నారు, మనం కూడా భూమి మీద చేసుకుంటే ఎట్లా, మనం గాల్లో చేసుకోవాలా అని చెప్తాం కదా. కానీ అంత ఒక మాటలో చెప్పాలంటే హెచ్చులకు పోలే ఎవరు? ఇస్సాకు. కాబట్టి మనం చూస్తే తొందరపడినాడు అబ్రహాము. ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా ఈ విషయంలో నువ్వు సహాయం చేయలేదేంటి అని ప్రభువును మొరపెట్టాల్సిన దానికి బదులు ప్రభుతో మాట్లాడినాడు. మంచిదే. 15వ అధ్యాయంలో, దేవా నువ్వు నాకు ఏమిస్తే, నేను ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, నా చుట్టూ మంచి పనివారు ఉన్నారు, అయితే నాకు పిల్లలు లేరు అని చెబుతూ 16వ అధ్యాయంలో శారాయి చెప్పిన మాటకి వెంటనే లోబడతా వచ్చినాడు. ఎవరంట? అబ్రహాం. ఎంత విసిగిపోయిండాలా పిల్లల కోసమై. కాబట్టి మనం దేవుడు తన స్వంత సమయం ఎంత ఇచ్చేంత వరకు ఉండాలి. ఒకవేళ అలా కాదనుకోండి, వస్తే బయటికి ఎట్లా వస్తారంట? ఇస్మాయిల్ లాంటి వాళ్ళు వస్తారు. ఇస్మాయిల్ ఎట్లాంటి వాడు అంటే, వాస్తవానికి చూస్తే అమ్మ ఏది చెబితే అది చేయడు, అది తప్ప వేరేది చేస్తాడు. అర్థమైందండి? అమ్మ ఏది చెప్తే, అమ్మకు ఏది దుఃఖం కలిగిస్తుందో అది చేస్తాడు, నాన్నకి ఏది దుఃఖం కలుగుతుందో అది చేస్తాడు. తొందరపడి తెచ్చుకుంటే మనం ఏదైనా ఇలాగే ఉంటుంది. దేవుడు తగిన కాలం అంది ఇస్తాడు అంతే. ఏదైనా సరే, నీకు వివాహం కాలేదనుకుంటున్నావా ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, తొందరపడాకు, దేవుడు చేస్తాడు. లేదు నీకు వివాహం అయింది ఆల్రెడీ, ఇప్పటికే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది, నాకు ఇంకా పిల్లలు లేరన్నా, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అంతే. నీకు 40 ఏళ్ళు వచ్చింది, ఇంకా వివాహం కాలేంటే తొందరపడద్దు. అర్థమైందండి? వివాహమైన వాళ్ళంతా పరలోక రాజ్యం కొరకేం బోలా, వివాహం కానోళ్ళంతా నరకానికి ఏం సిద్ధపరచబల్లా. అర్థమైందండి? వివాహం అన్నది పాపము చేయకోకుండా పరిశుద్ధముగా జీవించడం కొరకు ఒక కార్యం మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే పౌలు అంటాడు, మీరు నా వలే పరిశుద్ధంగా జీవిస్తే వివాహమే వద్దంటాడు. కాబట్టి మనము చూస్తే రెండవ సందర్భం ఏంటి? అబ్రహాము దేవి విషయంలో ఫెయిల్ అయినాడంటే ఈజ్ ఇంపేషన్స్, ఆయనకు సహనం లేదు కదా. ఏం చేస్తూ ఉన్నాడంట? పిల్లలు. ఇప్పుడు ఒకవేళ అబ్రహాముకు దేవుడు ఎన్నేళ్ళు ఆయుష్ ఇచ్చాడంటే 120 ఏళ్ళు ఇచ్చాడు. అబ్రహాం పిలువబడినప్పుడు 75 ఏళ్ళు, 75 ఏళ్ళు. కాబట్టి మనం చూస్తే ఇంకా 50 ఏళ్ళు ఆయుష్ ఉంది. 50 ఏళ్ళలో ఎప్పుడైనా దేవుడు పిల్లలు ఇవ్వగలడు కదా. 24 ఏళ్ళు ఆలస్యమైనందుకు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అబ్రహాము కదా. కాబట్టి మనము చూస్తే తొందరపాటు, క్రైస్తవ జీవితంలో తొందరపాటు అన్నది అస్సలకు మంచిది కాదు. ఏ విషయంలోనైనా సరే క్రైస్తవ జీవితంలో మనము వేసే ప్రతి అడుగు చాలా ఆలోచించాలి, చాలా ఆలోచించి కదా. ఒక అంకుల్ ఉన్నాడు, తమ్ముడు, పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలను దండించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏంటి, మనం విశ్వాసాలు ఎదుట దండించినామనుకో, రేపు నీ పిల్లల జాతకం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, చరిత్ర ఏంటో తెలుస్తుంది, నీకు లోబడరు, నువ్వు చెప్పే వాక్యానికి విలువ ఉండదు. బయటికి తీసుకుని వెళ్ళి ఇలా చేయకూడదురా, నువ్వు ఇలా ఉన్నావు, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పాలా అని అన్నాడు అంకుల్. నాకు వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది. మంచి విషయం చెప్పినాడు అంకుల్, ఓకే అని అన్నాను నేను. కాబట్టి మనం మన జీవితంలో తొందరపాటు వద్దు. ఏ విషయంలోనైనా సరే వెయిట్.
ఒక విషయం చెప్పమంటారండి, దేవుడు మనకి ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఇచ్చాడో ఆ వెయిటింగ్ పీరియడ్ ఎట్లుంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక మాట అర్థం అవడానికి చెప్తాను. అబ్రహాము జీవితంలో 24 ఏళ్ళు వెయిట్ చేసినాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము జీవితంలో ఏముందంట? సంతోషం ఉంది. 21వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 21వ అధ్యాయము ఆదికాండం 4-5 వచనాల్లో ఏం బడింటదంటే ఇస్సాకు జన్మించినప్పుడు ఏం కలిగిందంట? నవ్వు కలిగిందంట. అప్పటి వరకు అబ్రహాం నవ్వలేదా? అది హృదయమార నవ్విన నవ్వు కాదు. ఈ నవ్వు ఎట్లాంటిదని, ఈ నవ్వు ఎట్లాంటి నవ్వు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, అబ్రహాము తన జీవితంలో తనల్ని ఎంతగానో ప్రేమించే దేవుణ్ణే మర్చిపోయినాడంట ఇస్సాకు పుట్టినప్పుడు. చూడండి ఎట్లుందో, దేవుణ్ణే మర్చిపోయినాడు అబ్రహాము, అంతగా ప్రేమించినాడు ఇస్సాకును. చూసినారా? అట్లా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్. ద రిజల్ట్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్, ఇట్ బ్రింగ్స్ ఎ జాయ్ ఎలాట్. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఆయన ఏంటంటే సహనం లేని వ్యక్తి అబ్రహాము జీవితంలో, లేదా ఓర్పు లేని వ్యక్తి. మూడవది చివరిది, ఈ మాటను మాత్రం మనం చూసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రెండో సందర్భమైన, అనగా ఈమె నా సహోదరిని చెప్తా వచ్చాడు కదా ఆదికాండం 20వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ చూస్తే మనము అక్కడ ఆయన అడుగుతూ వచ్చినాడు. అక్కడనే కాదు, ఇంకో సందర్భంలో కూడా మనము చూస్తే అబ్రహాము జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క చిత్తము కనుక్కోలేకపోతూ వచ్చినాడు. ఇంకా చెప్పాలంటే, దేవా నువ్వు ఈ విషయంలో నాకు సహాయం చేయని అడగలేకపోతూ వచ్చినాడు కదా. అబ్రహాం చాలాసార్లు సొంత నిర్ణయాలకి ఇష్టపడతా వచ్చినాడు, చాలాసార్లు. కాబట్టి ఈ మూడింతల అనుభవము అబ్రహాము జీవితంలో ఏమైపోతూ వచ్చాయంట? మైనస్ మైనస్ మైనస్. అబ్రహాం చాలా మంచి విశ్వాసే. అబ్రహాం పిలువబడింది కూడా తన విశ్వాసమును ఆధారం చేసుకొని, అబ్రహాము తన జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నది కూడా తన విశ్వాసమును ఆధారం చేసుకొని. అయితే అటువంటి వ్యక్తి జీవితంలో కూడా 3 డ్రాబ్యాక్స్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన జీవితాల్లో మనం ఎట్లా ఉన్నాం? డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లయింగ్? అబద్ధం ఆడటం అన్నది మనలో లేదా? రెండవది, సమ్టైమ్స్ వీ విల్ హ్యావ్ ఈగర్నెస్, తొందరపాటు అన్నది మనలో లేదా? మూడవది ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ, ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద గైడ్లైన్స్ ఆఫ్ గాడ్. లేదంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రణాళికను మనము చాలాసార్లు గుర్తెరగలేని స్థితి మనలో లేదా? కాబట్టి ఈ మూడింతలు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని బలం సమీపించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. మేము బలం సమీపిస్తుండగా అబ్రహాము వలె దేవా మాలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో మమ్మల్ని మేము పరీక్షించుకొని, అబ్రహాములో ఉన్న మొదటి లోపము అబద్ధం చెప్పడం, రెండవ లోపము సహనం లేని జీవితం, మూడవ లోపము ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాల మీద ఆధారపడటం ఇటువంటివి మాలో ఎక్కడైనా ఉంటే మమ్మల్ని మేము పరీక్షించుకొని కడగబడిన వారమై యోగ్యకరమైన రీతిలో మీ యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టె, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసమును చేరుటకు కృపనిమ్మని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తున్న యోగ్యకరమైన రీతిలో పాలు పొందట కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తము సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందిన కృప నిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. దేవ కరుణించండి. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా అనేకులను దేవ మీరే రక్షించి బేతేలినందు సమకూర్చండి. అలా బేతేలు యొక్క సరిహద్దులను దేవ మీరే విశాలపరచండి. అట్లా శరీరం కరుణించము, నిహారికను కరుణించము. దేవ ఎరువుని బలపరచి మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రేమించి ఇచ్చిన బహుమానము సన్ని దేవ అలా స్మైలింగ్ బట్టి స్తోత్రాలు. దేవ మీరే మంచి ఆరోగ్యంతో నింపి బిడ్డ భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం వచ్చేయండి. అటు తిరిగి మా తండ్రి, అమ్మనవును కరుణించము. దేవా మీరే మంచి ఆరోగ్యంతో నింపండి, అని బలపరుస్తురండి. అట్లా భాగ్యం మొత్తం మోసి మమ్మల్ని కరుణించము దేవా. అట్లా చిన్న భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి. శిరమంజేజిని కరుణించి మంచి ఆరోగ్యంతో నింపండి. తిరిగి బిడ్డ అవంతిక కొరకు ప్రార్థన చేస్తున్న మాస్టర్లో ఉంటుండగా దేవ మీరే కరుణించి మంచి ఆరోగ్యంతో నింపండి. అట్లా ప్రత్యేకించి మా తండ్రి రాజన్నం బట్టి స్తోత్రాలు కరుణించము దేవ. అట్లాగో ప్రిస్కిల్లక్కను బట్టి స్తోత్రాలు కరుణించము, మంచి ఆరోగ్యం ఇచ్చిన. అట్లాగో ప్రభాస్కి ఇచ్చిన మంచి ఆరోగ్యంకై స్తోత్రాలు దేవా. అట్లా మీరే కరుణించి బిడ్డను మంచి ఆరోగ్యంతో నింపండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరే నింపుతారండి. అట్లా తిరిగి మా తండ్రి వైష్ణవిని కూడా కరుణించి మంచి ఆరోగ్యం ఇచ్చేమని మీ దాసరాలు నన్ను కరుణించండి. ఎరువుని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. అలా దేవా నేను పని చేస్తా ఉన్న ఆ స్థలమును దేవ మీరే ఆశీర్వదించమని. అలాగూ 24 తండ్రి ప్రభా అరణ్యకి ఇవ్వబోతున్న మరి యొక్క నూతనమైన దయా కిరీటమును బట్టి స్తోత్రాలు కరుణించము, మంచి ఆరోగ్యము దేవ మీరే దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు దేవ యొక్క దాసు నన్ను కూడా కరుణించము దేవ. లాస్ట్ విషయంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు దేవ. మరి కాలేజీ ఎంచుకునే విషయంలో మీరు జ్ఞానము దయచేయమని దేవా. ఎక్కడ కూడా నష్టపోకుండా మీరే కృపను చూపించమని, మీ ప్రజల పక్షముగా దేవా నమ్మకమైన దాసునిగా పనిచేయలాగున్న సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం దేవునికరంగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 173. మొదటి చరణం, చివరి చరణం. సరే క్షమించండి, పాట సంఖ్య 171. చివరి 2 చరణాలు ఉన్నాయి, అవి వాడుకుందాం. విశ్వామంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ. విశ్వామంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ. జ్ఞానమునకు మించినది ఉన్నత
క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంగమునకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సంగమునకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సర్వసంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వసంపూర్ణుడా సర్వ మహిమా నీకే సర్వ మహిమా నీకే అసమాను తగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయా. గడిచిన అని ప్రభు మరి సమయం అంతా మీరు కాచి కాపాడారు. చెప్పబడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు దేవా. మీ ప్రేమ, మీ జననం, మీ జీవితం మీ మరణంలో దాచబడింది దేవ. ఈ మూడు విషయాలు కూడా మీరు నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన దేవుడు. రెండవ వర్తమానం ద్వారా అబ్రహాములో ఉన్న దేవా లోపాలను బయలుపరిచారు. ఒక క్రైస్తవుడిగా నాలో మాలో ఏవి ఉండకూడదు దేవా, మీకు నచ్చనివి ఏవైతే ఉన్నావో అవి మీరు బయలుపరుస్తూ ఉన్నారు దేవా. ప్రతి మాటను నా జీవితానికి, మా జీవితానికి వ్యక్తిగతంగా నా మట్టుకు నేను దేవా అన్వయించుకొని సరి చేసుకొని దేవ మీదటికి దేవా మీ సన్నిధానంలోనికి వచ్చినప్పుడు నిర్దోషిగా నిష్కలంకుడుగా నేను కనబడుటకు అనుమతించమని ప్రార్థన చేస్తున్నాం. అట్లు ప్రత్యేకించి దేవ ఇంతవరకు మీరు చూపిన మీ దక్షిణాస్త సహాయతను బట్టి స్తోత్రాలు. కరుణించండి, మీరే బలపరచండి. ఎవరైతే మాకు తెలియకుండా బలహీనంగా అనారోగ్యంగా దేవా ఇబ్బందుల్లో ఉన్నారో కరుణించుము దేవా. మీరే వారికి తండ్రి ప్రేమ మరి మంచి ఆరోగ్యంతో మేలును మీరు వారికి దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి మేము లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం అంటకుండా మీరు కృపను చూపించమని వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమె. అందరికీ ప్రైజ్.